పటాన్ చెరువు జాతీయ రహదారి పక్కన ఉన్న 100 కోట్ల విలువ చేసే 4 ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జాపై మేధావుల ఫోరం కన్నెర్రచేసింది. మధ్యరాత్రి జేసీపీ, హిటాచీలతో జిల్లా పరిషత్ పాఠశాలను కూల్చివేయడంపై మేధావుల ఫోరం కన్వీనర్ కస్బా శంకర్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. పాఠశాల భూకబ్జాకు పాల్పడిన వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 100 కోట్ల భూ ఆక్రమణ జరుగుతున్న పాఠశాల స్థల వివాదంపై అన్ని రాజకీయ పార్టీల నాయకులు పెదవి విప్పి ఏకమై అట్టి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వద్ద 100 కోట్ల సీఎస్ఆర్ నిధులు సమృద్ధిగా ఉన్నాయని, అందులో నుంచి 100 కోట్లు విడుదల చేసి అత్యాధునిక పాఠశాలను ఏర్పాటు చేయాలని అన్నారు. కోట్ల విలువ చేసే ఇట్టి ప్రభుత్వ స్థలంపై కొంతమంది రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉన్నదని, తొందరలో వారి బండారం బయటపెడతామని కస్బా తెలిపారు. ఇట్టి ప్రభుత్వ స్థలాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉన్నదని కస్బా శంకర్రావు అన్నారు. అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి కలెక్టర్ను పక్కదారి పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కూల్చివేతలు జరిగాయి అని కలెక్టర్ అనడం వెనుక ఎంతో గూడుపుటాని దాగి ఉన్నదని అన్నారు. కలెక్టర్ను కూడా ఒక అందుకు శంకించాల్సి వస్తుందని అన్నారు. అధికారుల నుండి సరైన సమాచారం తెప్పించుకోవాలని కలెక్టర్కు కస్బా శంకర్రావు సూచించారు. వెంటనే జిల్లా యంత్రాంగం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని సీఎస్ఆర్ నిధుల నుంచి 100 కోట్లు విడుదల చేసి అత్యాధునిక విద్యా ప్రమాణాలతో అన్ని వర్గాల ప్రజల పిల్లలకు ఉచిత విద్యకై నూతన పాఠశాల భవన నిర్మాణ పనులు మొదలుపెట్టాలని ప్రభుత్వానికి కస్బా సూచించారు. అందరికీ నమస్కారం. నా పేరు కస్బా శంకర్రావు. నేను సీనియర్ జర్నలిస్ట్ను, పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంత మేధావుల ఫోరం కన్వీనర్ను. ఇక్కడ 40 సంవత్సరాల నుండి రిపోర్టర్గా, జర్నలిస్ట్గా చాలా సేవలు అందించిన వ్యక్తిని. డాక్టర్ కిషన్ రావు గారు కాలుష్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నేను భాగస్వామిని. సిఎస్ఆర్ ఫండ్స్ తెప్పించడంలో కిషన్ రావు గారికి చేదోడు వాదుగా ఉన్న వ్యక్తిని నేను. ఈ స్కూల్కు మేము రావడానికి ప్రధాన కారణం, ఇది ప్రభుత్వ స్థలం. ఈ స్థలంలో ముఖ్యంగా ఇక్కడ 40 సంవత్సరాల నుండి ఇక్కడ జిల్లా పరిషత్ పాఠశాల ఉన్నది. ఈ జిల్లా జెడ్పీహెచ్ఎస్ పాఠశాల భవనాన్ని మొన్న రాత్రి కొంతమంది బకాసురులు వచ్చి ఈ భూమిని, ఈ స్కూల్ మొత్తం పాఠశాలను మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. దీని మీద మేము తీవ్రంగా పారిశ్రామిక ప్రాంత మేధావుల ఫోరం తీవ్రంగా ఖండిస్తున్నది. దీని మీద వెంటనే బాధ్యులను గుర్తుపట్టి సీసీ ఫుటేజ్లో వాళ్ళ ఫేస్లను గుర్తుపట్టి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించాలని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని కోరుతున్నాను. అట్లాగే ఈరోజు పొద్దున మార్నింగ్ మన జిల్లా కలెక్టర్ గారు ప్రావీణ్య గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. అమ్మ కలెక్టర్ అమ్మ, మీకు తెలియదు ఇక్కడ ఏం జరిగింది, ఇది నేషనల్ హైవే అథారిటీస్ జరిపారని చెప్పి మీరు అన్నారు. ఇది జాతీయ రహదారి విస్తరణ జరిగింది కాదు. ఇక్కడ భూ బకాసురులు దీని మీద కన్నేసిండ్రు. 1000 కోట్ల రూపాయలకు ఉన్న 4 ఎకరాల భూమి ఇది. ఈ భూమిని కన్నేసి ఈ భూమిని కబ్జా చేద్దామనే దాని మీద రాత్రి వచ్చి జేసీబీలు, హిటాచీలతో వచ్చి ఇక్కడ కూలగొట్టడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాము. మీరు మళ్ళొక్కసారి రిపోర్ట్ను తెప్పించుకోండి. ఖచ్చితంగా దీని మీద ఆలోచించండి. మీరు ఎవరో చెప్పిన దాన్ని బేస్ చేసుకుని జాతీయ రహదారి వాళ్ళు జాతీయ విస్తరణ పనులు భాగంగానే ఇది కూలగొట్టారని అంటున్నారు. ఇది తప్పు. కాబట్టి మేము పారిశ్రామిక ప్రాంత ప్రజలము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి ఈ విషయంలో పట్టణంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఒక ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ స్థలాన్ని, ఈ 100 కోట్ల విలువ చేసే స్థలాన్ని ఇది పాఠశాలగా ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా కలెక్టర్ గారి దగ్గర ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్, 100 కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి. అందులోకి వెళ్ళి ఒక 100 కోట్ల రూపాయలు ఈ స్కూల్ స్థలానికి కేటాయించి 100 కోట్లతోటి అత్యాధునిక మోడల్ స్కూల్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి. అప్పుడే ఇక్కడ ఈ విద్యార్థులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు సిఎస్ఆర్ నిధులు సరిగ్గా యూజ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మిత్రులు అందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టి మనం ప్రాంత అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.